హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిన్వి మమ్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి స్వీట్ రెసిపీ ఎలా చేయాలో చూద్దామండి. ఈ స్వీటు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారు కదండి ఎంత క్రిస్పీగా ఉందో పైన లేయరు, అలాగే లోపల సేమియాతో చాలా అంటే చాలా స్వీట్గా చాలా బాగుంటుంది. అదేంటంటే సేమియా బూరెలండి. ఎప్పుడైనా మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. చేశారు అంటే ఖచ్చితంగా ఇది మీకు ఫేవరెట్ రెసిపీ అయిపోతుందండి. ఎందుకంటే ఈ బూరెలు అంత బాగుంటాయి. పప్పు బూరెలు అలాగే ప్రసాదం బూరెలు చేస్తూ ఉంటారు కదా, ఒకసారి ఈ ప్రాసెస్లో సేమియా బూరెలు చేయండి. టేస్ట్ అయితే మాత్రం అసలు వేరే లెవెల్ అండి, అంత బాగుంటాయి. అయితే ఈ బూరెల్లోకి ముందుగా దోశ బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. దోశ బ్యాటర్ చేయడం కోసం చాలామంది పప్పులు, మెంతులు, అటుకులు ఇవన్నీ వేస్తూ ఉంటారు కదా, అలా ఏం కాకుండా చక్కగా సింపుల్గా ఈ విధంగా చేసుకోండి. ఇలా చేసినా సరే మనకి పైన లేయరు చాలా క్రిస్పీగా వస్తుంది. మేమైతే దోశ బ్యాటర్ ఎప్పుడు చేసినా ఖచ్చితంగా నెక్స్ట్ డే మాత్రం ఈ సేమియా బూరెలు చేసుకుంటామండి. ఎందుకంటే వాటి టేస్ట్ అంత బాగుంటాయి. అయితే ఈ దోశ బ్యాటర్ కోసం ముందుగా 1 గ్లాసు మినప్పప్పుని ఒక డబ్బాలోకి తీసుకోవాలి. అలాగే అదే గ్లాస్తో 3 గ్లాసుల రేషన్ రైస్ని తీసుకోవాలి. ఈ విధంగా మనం తీసుకున్న తర్వాత వీటిని బాగా వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకున్న తర్వాత మాత్రమే ఈ బియ్యము పప్పుని నానబెట్టుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా బాగా వాష్ చేసుకున్న తర్వాతే నానబెట్టుకోండి. ఏదో ఒకసారి 2 సార్లు వాష్ చేసి నానబెట్టుకోకండి. అలా అయితే సరిగా మనకి దోశ బ్యాటరు ప్రిపేర్ అవ్వదు. ఈ విధంగా బాగా కడుక్కున్న తర్వాత మాత్రమే ఈ రెండింటిని కూడా ఒక 7 అవర్స్ నానబెట్టుకోవాలి. చూసారు కదండి, ఒక 7 అవర్స్కి పప్పు చక్కగా ఈ విధంగా నానిపోయింది. అలాగే మనం నానబెట్టుకున్న బియ్యం కూడా చక్కగా నానిపోయాయి. ఈ విధంగా నానిన పప్పు బియ్యాన్ని గ్రైండర్లోకి వేసుకుందాము. నేను ముందుగా ఇడ్లీ బ్యాటర్ రుబ్బుకున్నానండి, అందుకని దీంట్లోకి కొద్దిగా రుబ్బుంది. ఇప్పుడు దీనిలోకి కడిగి పెట్టుకున్న పప్పుని యాడ్ చేసుకోవాలి. అలాగే కడిగి పెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ బాగా మెత్తగా రుబ్బుకోవాలి. అస్సలు ఏమాత్రం పలుకుండకూడదండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ బాగా మెత్తగా రుబ్బుకోవాలి. గ్రైండర్లోనే కాదండి, మిక్సీలో రుబ్బుకున్న వాళ్ళైనా సరే ఇదే విధంగా మెత్తగా రుబ్బుకుంటే పైన లేయరు క్రిస్పీగానే వస్తుంది. చూసారు కదా, ఈ విధంగా మనం ఒక హాఫ్ అన్ అవర్ రుబ్బుకుంటే మనకి దోశ బ్యాటర్ అనేది మెత్తగా అయిపోతుంది. ఇలా అయిన తర్వాత ఈ బ్యాటర్ని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. చూడండి, దోశ బ్యాటరు మనం రుబ్బుకున్న తర్వాత కొద్దిగా థిక్గా ఉంది. ఇంత థిక్గా ఉన్నప్పుడు దాన్ని ఓవర్ నైట్ పక్కన పెట్టకూడదండి. కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని రుబ్బుని ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మాత్రమే పక్కన పెట్టుకోవాలి. అలా అయితేనే మనకి రుబ్బు చాలా ఫ్లఫీగా వస్తుంది. చూసారు కదా, ఈ విధంగా అంతా కలుపుకున్న తర్వాత ఓవర్ నైట్ దాన్ని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ చూసేటప్పటికి మనకి దోశ బ్యాటరు చక్కగా రెడీ అయిపోయింది. కొంతమంది దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసినప్పుడు అటుకులు కానీ ఉడికించిన అన్నం కానీ అలాంటివి వేస్తూ గ్రైండ్ చేస్తూ ఉంటారు కదా, అలా కాకుండా ఇలా ఫాలో అవ్వండి. ఇలా చేసుకున్న దోశ బ్యాటర్ అయితే ఖచ్చితంగా 20 డేస్ అయినా సరే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అస్సలు ఏమాత్రం పులియదండి, ఫ్రెష్గానే ఉంటుంది. ఈ విధంగా రెడీ చేసుకున్న బ్యాటర్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోవాలి. తర్వాత దీనిలోకి కొన్ని జీడిపప్పు, బాదం పప్పు అలాగే ఎండు ద్రాక్షని వేసుకొని వేయించుకోవాలి. చూసారు కదండి, ఇవి కాస్త ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత దీనిలోకి 1.5 కప్పు సేమియాని యాడ్ చేసుకోవాలి. సేమియా కూడా ఈ నెయ్యిలో లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, సేమియా కూడా ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత దీనిలోకి 2.5 కప్స్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా వాటర్ వేసుకున్న తర్వాత సేమియాని కుక్ చేసుకోవాలి. సేమియా చాలా తొందరగానే కుక్ అవుతుందండి. చూడండి, ఈ విధంగా వాటర్ మొత్తం ఎగిరిపోయిన తర్వాత ఒక సేమియాని తీసుకొని మనం వేళ్ళతో కట్ చేస్తే అది 2 ముక్కలు అయిందంటే మనకి ఉడికిపోయినట్టే. ఈ విధంగా ఉడికిన తర్వాత దీనిలోకి 1 కప్పు షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ షుగర్ వాటర్ దిగి సేమియా మరింత సాఫ్ట్గా అవుతుంది.
అలాగే దీనిలోకి మంచి ఫ్లేవర్ కోసం ఒక పావు స్పూను ఇలాచీ పొడి, ఒక స్పూను నెయ్యిని యాడ్ చేసుకొని ఈ సేమియా దగ్గర పడిన వరకు కుక్ చేసుకోవాలి. అంతే అండి, నార్మల్గా మనం సేమియా కేసరి చేస్తూ ఉంటాం కదా, అలా ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదా, మనం కుక్ చేసుకుంటే ఈ విధంగా సేమియా దగ్గర పడుతుంది. వాటర్ ఏం లేకుండా ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి, ఇది బాగా కూల్ అయితే ఈ విధంగా కాస్త గట్టిగా అవుతుందండి. ఇలా అయిన దాన్ని కొద్దిగా పొడి పొడిలాడినట్టు చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత రౌండ్గా లడ్డూల్లాగా చేసుకోవాలి. చేతికి నెయ్యిని కానీ వాటర్ని కానీ ఏం అప్లై చేయవసరం లేదండి. చక్కగా మనం దానిలోనే నెయ్యి వేసాం కాబట్టి ఈజీగానే చక్కగా మనకి బైండ్ అయిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా సేమియా లడ్డూలు అన్నీ కూడా రెడీ చేసుకోవాలి. ఆల్రెడీ ఆషాఢ మాసం వచ్చేసింది కదండి. ఆషాఢం వచ్చేసిందంటే ఆడవాళ్ళకి శ్రావణం వచ్చేసినట్టే. శ్రావణంలో ఎప్పుడు పూజకి పప్పు బూరెలు చేస్తూ ఉంటారు కదా, ఒకసారి ఈ విధంగా ఈసారి సేమియా బూరెలు కూడా చేయండి. రుచి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మీ ఇంట్లో తిన్న వాళ్ళందరూ కూడా మిమ్మల్ని చాలా మెచ్చుకుంటారు. చూసారు కదండి, ఈ విధంగా సేమియా లడ్డూలు అన్నీ కూడా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి మనం రుబ్బు పెట్టుకున్న దోశ బ్యాటర్ని సరిపడినంత తీసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న తర్వాత దీనిలోకి ఒక హాఫ్ స్పూను సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే మనం లోపల సేమియా స్టఫింగ్ పెట్టినా సరే పైన లేయర్ కూడా కొద్దిగా స్వీట్ ఉండాలి కాబట్టి కొంచెం బెల్లం వేసుకోవాలి. అలాగే దీనిలోకి ఒక పించ్ ఆఫ్ వంట సోడాని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లాన్ని రుబ్బులో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చిన్న చిన్న బెల్లం ముక్కలు ఎక్కడా లేకుండా ఉండేలాగా చక్కగా రుబ్బు మొత్తాన్ని కూడా ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ రుబ్బుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అవి డీప్ ఫ్రై చేయడం కోసం స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. చూడండి, ఆయిల్ ఈ విధంగా రెడీ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం రెడీ చేసుకున్న ఈ సేమియా లడ్డూల్ని బ్యాటర్లోకి డిప్ చేసుకొని ఆయిల్లోకి వేసుకోవాలి. అదేవిధంగా మిగిలిన సేమియా లడ్డూలను కూడా దోశ బ్యాటర్లోకి డిప్ చేసుకొని ఆయిల్లోకి వేసుకోవాలి. మనం ఆయిల్లో వేసినప్పుడు ఖచ్చితంగా ఫ్లేమ్ అనేది మీడియంలోనే ఉండాలండి. హై ఫ్లేమ్లో ఉంది అంటే మనం బూరెలన్నీ వేసేలోగా ఫస్ట్ వేసిన బూరెలు తొందరగా కలర్ చేంజ్ అయిపోతాయి. ఈ విధంగా బూరెలన్నీ వేసుకున్న తర్వాత చిన్న స్పూన్తో మాత్రమే కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. పెద్ద గరిటె పెట్టుకున్నామంటే బూరెలు పగిలిపోయినట్టు అయిపోతాయండి. పగిలిపోయి లోపల స్టఫింగ్ వచ్చేస్తుంది. కాబట్టి ఎప్పుడు ఏ బూరెలు చేసినా సరే ఈ విధంగా ఫ్రై చేసినంతసేపు కూడా ఒక చిన్న స్పూన్తో మాత్రమే ఫ్రై చేసుకోండి. ఈ విధంగా బూరెలన్నీ కూడా అన్ని వైపులా చక్కగా ఫ్రై అయినట్టు క్రిస్పీగా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చిన వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. బూరెలు ఫ్రై చేసినప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి. మనకి ఆయిల్ హీట్ అయినప్పుడు మాత్రమే హై ఫ్లేమ్లో ఉండాలి. వన్స్ హీట్ అయ్యి మనం బూరెలు వేసినప్పుడు మీడియం ఫ్లేమ్లోకి పెట్టేసుకోవాలి. చూసారు కదండి, ఎంత మంచి కలర్ వచ్చిందో. ఈ విధంగా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వాటిని స్ట్రైనర్లోకి తీసేసుకోవాలి. చూస్తేనే టెంప్టింగ్గా ఉన్నాయి కదండి, టేస్ట్ కూడా అంతే బాగుంటాయండి. పైన లేయర్ అయితే మాత్రం ఈ టిప్స్ ఫాలో అయ్యి మీరు దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా క్రిస్పీగా వస్తాయి. చూసారు కదండి, అదేవిధంగా మిగిలిన బూరెలను కూడా వేసుకొని ఫ్రై చేసుకొని తీసుకోవాలి. చాలా సింపుల్ అండి. ఎప్పుడైనా మీరు కూడా ఒకసారి ఇలా ఈ ఫెస్టివల్కి శ్రావణ మాసంలో ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ చేసి వెళ్ళండి. అంతే అండి, ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే సేమియా బూరెలు రెడీ. స్వీట్స్ అంటే ఇష్టపడే వాళ్ళు అయితే మాత్రం చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. స్వీట్స్ ఇష్టపడని వాళ్ళు కూడా అవి చూస్తే తినేయాలి అన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే టేస్ట్ అంత బాగుంటుంది. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ హిట్ చేయండి. వీడియో మొత్తం వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.